హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. మన తెనాలి రామకృష్ణుడి గురించి తెలుసుకునే జర్నీలో ఇవాల్టి స్టోరీ వచ్చేసి వజ్రాలు మండ్రకప్పలు. ఒకానొక సమయంలో విజయనగరంలో దొంగల బెడద ఎక్కువ ఉంది. దొంగల ముఠ రాత్రివేళ ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడిపడి ధనవంతుల ఇల్లు అంతా కొల్లగొట్టుకుని పోయేవారు. నగరవాసులు దొంగతనాల గురించి రాయలవారికి ఫిర్యాదు చేసి దొంగల బెడదను వదిలించుకోమని కోరారు. రాయలు వెంటనే సైన్యాధిపతిని పిలిపించి దొంగలను బంధించి తన ముందు నిలబెట్టమని ఆజ్ఞాపించారు. సైన్యాధిపతి నగరానికి కట్టుదిట్టమైన కాపలాలను ఏర్పాటు చేశాడు. రాత్రిపూట గస్తీ కాచే సైనికులను కూడా రెట్టింపు చేశాడు. ధైర్యవంతులైన కొంతమంది యువకులను కూడా సైనికులకు తోడుగా వీధుల్లో పహారా కాయించాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగతనాలు ఆగలేదు కదా, మరింత పెరిగాయి. రాయలవారికి ఈ విషయం తెలిసి దొంగలను పట్టుకుని అప్పగించిన వారికి 10,000 వరహాలను బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. రాయలు బహుమానం ప్రకటించటంతో ఆ ధనం కోసం దొంగలను పట్టుకోవటానికి నగరవాసులు ఎంతో మంది ముందుకు వచ్చారు. దొంగతనాలు ఆగిపోయాయి. దొంగలు మాత్రం ఏ ఒక్కరూ పట్టుబడలేదు. ఒక వారం గడిచింది. ఈ వారం రోజుల్లో విజయనగరంలో ఒక్క దొంగతనం జరగకపోవటమే కాదు, ఎక్కడ దొంగలు అలికిడి కూడా వినిపించలేదు. దొంగల స్థావరం విజయనగరానికి అవతల ఉన్న అడవులలో ఉంది. వారు ప్రతిరోజు వర్తకుల్లా మారువేషాల్లో వస్తూ ఉండేవారు. విజయనగరానికి చడీ చప్పుడు లేకుండా తన స్థావరాలకి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. రాయలు బహుమానం ప్రకటించడం, దానికి ఆశపడి రాజభటులు నగరవాసులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ కాపలా కాయటంలో ఇక విజయనగరంలో దొంగతనాలు చేయటం ఏ మాత్రం క్షేమం కాదని వారం పాటు తమ స్థావరంలోనే ఉండిపోయారు దొంగలు. దొంగతనాలు తగ్గటంతో రాజభటులు నగర పౌరులు హాయిగా ఊపిరి తీసుకున్నారు. వారం తర్వాత ఒక రాత్రి వేళ ఏమాత్రం చడి చప్పుడు లేకుండా దొంగలు విజయనగరంలోకి ప్రవేశించి దొంగతనం చేయటానికి తగిన ఇంటిని వెతుకుతూ పోతుండగా వారికి ఎదురుగా రాజభటులు వస్తూ కనిపించడంతో చప్పున పక్కనే ఉన్న ఒక ఇంటి పెరడులోకి దూకి నక్కారు. ఆ ఇల్లు మన తెనాలి రామలింగడిదే. ఆ సమయంలో రామలింగడు కార్యరచనలో నిమగ్నమై ఉన్నాడు. పెరడులోకి దొంగలు దూకిన చప్పుడు రామలింగుడి చెవులకు వరకు చేరింది. ఆ చప్పుడు దొంగలదే అయి ఉంటుందని అనుమానం కలిగి కావ్యరచనను ఆపి పెరటి కిటికీలోంచి తొంగి చూశాడు మన రామలింగడు. పెరడులో మొక్కలు నాటిన చోటు దగ్గర నక్కి నలుగురు దొంగలు ఆకారాలు కనిపించడంతో దొంగలకు తగిన బుద్ధి చెప్పాలని ఒక కొంటె ఆలోచన చేశాడు. కిటికీ దగ్గర నుంచి తిరిగిపోయి నిద్రపోతున్న భార్యను లేపి దొంగలు తమ పెరడులో ఉన్న విషయం చెప్పి ఆమె ఏం చేయాలో ఎలా మాట్లాడాలో చెప్పి పొయ్యిలో కొన్ని బొగ్గులను మూట కట్టుకుని తలుపు తీసుకొని పెరడులోకి వచ్చాడు. అతని వెనకానే వచ్చింది అతని భార్య. ఏవండి, ఎక్కడికి? చేతుల్లో ఆ మూట ఏమిటి అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది. అయ్యో అరవకు, ఈ మూటలో సొత్తు ఉంది. సొత్తా? అవునవును, అరవకు. రాయలవారు ఇంతకు ముందు నాకు తులాభారం తూచినప్పుడు వరహాలతో పాటు కొన్ని వజ్రాలు కూడా ఇచ్చారు. నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది కదా, అందుకని వాటిని తీసుకొని పోయి బావిలో దాస్తున్నాను. వజ్రాలను ఎవరన్నా బావిలో దాస్తారా? ఈ సంగతి దొంగలకు గాని తెలిసిందంటే ఎంచక్కా బావిలోకి దూకి తీసుకుని పోతారు. నేను మరీ అంత అమాయకుడినా? నిన్ననే బావిలో మండ్రగప్పలని తెప్పించి వేశాను. అవి గాని కరిచాయంటే పరలోకయాత్రకు పోవాల్సిందే. మీ తెలివి ఏడ్చినట్లే ఉంది. బావి నిండా మండ్రగప్పులు వేస్తే మనకు కావలసినప్పుడు వజ్రాలను బయటకు ఎలా తీస్తాం? ఓసి పిచ్చిదానా, ఆ మాత్రం ఆలోచన చేయలేదనుకున్నావా? మనకి కావాలనుకున్నప్పుడు నలుగురు మనుషులను పెట్టి నీళ్లు తోడిస్తాను. నీళ్లతో పాటు మండ్రగప్పలు బయటికి వస్తాయి. ఆ తర్వాత బావిలోకి దూకి వజ్రాల మూటలు బయటికి తీస్తాను అన్నాడు రామలింగడు. సరే సరే, అడిగింది విన్నది అన్నీ చాలు. చెట్లకు కూడా చెవులుంటాయి. ఇతరులకు తెలిస్తే మన సొత్తు మనకు కాకుండా పోతుంది. ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంటూ భార్యను కసురుకున్నట్లు నటిస్తూ ఆమెను లోపలకు పంపి తను తిన్నగా పోయి చేతిలోని మూటను బావిలో పరేసి తిరిగి తలుపు మూసేసి పడుకున్నాడు రామలింగడు. ఈ సంభాషణ మొత్తం చెట్ల ప్రక్కన నక్కి కూర్చున్న దొంగల చెవిన పడింది.
ఇవాళ మనం నక్క తోకను తొక్కి వచ్చాం అన్నాడొకడు. అవునవును, ఆ వజ్రాల మూటను దక్కించుకుంటే చాలు, ఇక వాటిని అమ్ముకుని జీవితాంతం మనం హాయిగా బ్రతికేయచ్చు అన్నాడు ఇంకొకడు. కొంతసేపటికి నలుగురు దొంగలు బావి దగ్గరకు చేరి లోపలకు తొంగి చూశారు. ఒక దొంగ బావిలో దిగబోయాడు. మరొకడు ఆపి, లోపల మండ్రగప్పలు ఉన్నాయి కదా, దిగకు అంటూ హెచ్చరించాడు. నలుగురు దొంగలు నీళ్లు తోడి మండ్రగప్పలను బయటకు పడేయాలని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు నీళ్లు తోడసాగారు. ఆ తంతు కిటికీలో నుంచి మన రామలింగడు గమనిస్తూనే ఉన్నాడు. దొంగలు నీళ్లు తోడటం మొదలు పెట్టగానే భార్యకు జాగ్రత్తలు చెప్పి ముందు వైపు నుంచి రాజుభటులకు దొంగల సంగతి చెప్పి వారిని వెంట పెట్టుకుని వచ్చి దొంగలను పట్టించాడు. అప్పటికి దొంగలు తోడిన నీళ్ళకి రామలింగడి పెరటి తోట మొత్తం తడిచిపోయింది. పట్టుబడిన దొంగలు బావిలో వజ్రాలు మండ్రగప్పలు రెండూ లేవని రామలింగడు తమని పట్టించడానికే ఆ ఎత్తు వేశాడని తెలుసుకుని తాము మోసపోయామని దిగాలు పడిపోయారు దొంగలు. రామలింగడు దొంగలని చూసి నవ్వుతూ, బాబులు, న్యాయమైన మార్గంలో బ్రతకని వాడికి కాలం ఎప్పుడూ కలిసి రాదు. ఎప్పుడో అప్పుడు ఇలాంటి సత్కారమే జరుగుతుంది. నాకెవ్వరి కష్టం ఉంచుకోవడం ఇష్టం లేదు. నా తోటకు నీళ్లు తోడినందుకు ఇదిగో మీ కూలి అంటూ తలోక బంగారు వరహాను ఇచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. దొంగలకు సిగ్గుతో తలదించుకున్నారు. మర్నాడు రాయలు తను దొంగలని పట్టుకుంటే ఇస్తానన్న 10,000 బంగారు వరహాలను బహుమానంగా రామలింగడికి ఇచ్చి అభినందించాడు మన రాయలవారు. అంతే ఇవాళ స్టోరీ. నా స్టోరీ మీకు నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని షేర్ చేయండి, వీడియోని చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కింద కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ మన రామలింగ స్టోరీస్ అయిపోయిన తర్వాత ఇంకొక మంచి స్టోరీతో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే బాయ్, మరి గుడ్ నైట్.